సరే, అది ఒక ఇంటర్వ్యూలో చూసా, లైక్ ఇప్పుడు దాకా ఎంత సంపాదించారంటే 1.5 కోటి పైన సంపాదించారు. ఇప్పుడు సినిమా నటులకి మంచి సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏడాదికి ₹1 కోటి అనేది పెద్ద విషయం కాదు. ఇయర్లీ 1 CR డబ్బులే ఉంది. 70,000 80,000 రోజుకి తీసుకుంటే ₹1 ఉంది. ఇక్కడ డబ్బు కూడా కాదులేండి. నేను మంచి జీవితం నుంచి వచ్చాను, సక్సెస్ఫుల్ లైఫ్ నుంచి వచ్చాను. ఇక్కడ డబ్బు అనే కాకుండా మంచి పాత్రలు, గుర్తింపు, పాపులారిటీ. ఇందాక అడిగారు మీరు చూడండి, రెండింటిలో బేర్ చేస్తే దట్ హెల్ప్స్ యూ విత్ పవర్ అండ్ సర్వీస్. ఇదేంటంటే పాపులారిటీ అండ్ సర్వీస్. అక్కడ అధికారము ప్లస్ కామన్ మ్యాన్కి సర్వీస్ చేస్తాం. ఇక్కడ పేరు ప్రతిష్టలు ప్లస్ కామన్ మ్యాన్కి ఇది కూడా ఒక రకమైన సర్వీస్. ఎందుకంటే సినిమా అనేది ఒక మంచి ఫ్రెండ్తో సమానం. ఏది నేను ప్రభావితం చేసినా చేయలేకపోయినా ఓ మంచి పుస్తకం, ఓ మంచి సినిమా ఖచ్చితంగా మనం ప్రభావితం చేస్తాయి. మంచిగా చెడుగా అనేది మీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, తీసే సినిమాలను బట్టి వస్తాయి, చూసే సినిమాలను బట్టి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా కంటెంట్లోకి వెళ్ళి అన్ని బూత్ సినిమాలు చూస్తూ ఉంటే మీరు తొందరగా ముసలాళ్ళు అయిపోతారు. లేదు, మంచి సినిమాలు చూస్తూ మంచి కంటెంట్లు తీసుకుంటే నాలా ఆరోగ్యంగా ఉంటారు. సింపుల్. సో పొలిటికల్ ప్లస్ సినిమా అంటే మాకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రెండిట్లో మీరు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ ఎ సినిమా యాక్టర్, ఆయనతో నటించున్నారు. బేసికలీ ఈజ్ ఎ ఫైటర్. సినిమా అయినా రాజకీయం అయినా ఈజ్ ఎ ఫైటర్. ఇదేం ఆయన గుర్తుపుణ్యానికి వచ్చిన వ్యవహారం కాదు. 10 సంవత్సరాలు అధికారం లేకుండా, నేను ఎప్పుడు అంటాను, సక్సెస్ని డీల్ చేయడం ఈజీ. 10 మంది గుర్తిస్తారు, చప్పట్లు కొడతారు, డబ్బులు వస్తాయి. ఫెయిల్యూర్ని డీల్ చేయడం అనేది గొప్పతనం జీవితంలో. ఆయన ఫెయిల్యూర్ని డీల్ చేశాడు. 10 సంవత్సరాలు ఏమీ సక్సెస్ లేకపోయినా నిలబడ్డాడు కాబట్టి ఇవాళ విజయం వచ్చింది. ఇప్పుడు బాపు గారు, రమణ గారు చెప్తారు, నవ్వు వచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వినవాడే నిజమైన నాయకుడే. పవన్ కళ్యాణ్ గారికి ఏడుపు వచ్చిందో తెలియదు, కానీ ఆయన ఫెయిల్యూర్లో కూడా నవ్వాడు కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా ఆయన గుర్తించింది. ఇది ఎవరైనా యంగ్స్టర్స్ కూడా వర్తిస్తుంది. నవ్వు వచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు, ఏమన్నా ఏడుపు వచ్చేస్తుంటే నవ్వాలి. అదే కదా గొప్పతనం. ఏడుపు వచ్చినప్పుడు నవ్వితేనే గొప్ప. అదే బాపు రమణ చెప్తారు, ముళ్ళపూడి రమణ గారు, వెంకటరమణ గారు, బాపు గారు. వాడే నాయకుడు. సో కళ్యాణ్ గారితో 2 సినిమాలు చేశారు. ఏదైనా ఈ డిస్కషన్స్ ఏమైనా సర్వీస్ గురించి? ఫస్ట్ వకీల్ సాబ్ టైంలో ఇంకా ఆయన పార్టీ హడావిడి తింటూ ఉన్నారు. అప్పుడు బాగా మాడుకుని, ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, డిప్యూటీ సీఎం అయిపోయి. ఇప్పుడు తక్కువ టైం చేశాను, మొన్న ఒక్కరోజే పనిచేశాను ఆయనతో ఈ సినిమాలో. వకీల్ సాబ్లో 3 days కంటిన్యూస్గా పనిచేయడంతో మా ఇద్దరికే సీన్ ఉండడంతో రాత్రులు కూర్చుని మాడుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు అంత లేదు, యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. బట్ నన్ను గుర్తుపెట్టారు, మాట్లాడారు, అయిపోయింది. సో మేబీ మళ్ళీ ఫర్దర్గా బోర్డు సినిమాలు నేను చేస్తాను, ఆయన చేస్తారు. ఆయన చేస్తారు లేదా డౌట్ సార్? ఆయన చేస్తారు. ప్రజలు అడిగితే ఏం చేస్తారు, ఆయనే చేస్తారు. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి, సినిమా ఫీల్డ్కి రావాలన్న వాళ్ళకి ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది? సక్సెస్ ఎంతవరకు ఉండింది, లక్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? సరే, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండాలి, ఆవగింజంత అదృష్టం. గుమ్మడికాయ అంత టాలెంట్ అయితే ఉండాలి. టాలెంట్ కూడా కృషితో పాటు డెవలప్ అవుతుంది. పూర్తి టాలెంట్ లేకపోవచ్చు, కృషితో పాటు డెవలప్ అవుతుంది. ఇందా చెప్పాను కదా, ఏది ఎలా వచ్చినా ఆశతో బతికి పొద్దున్న నవ్వుతూ లేస్తారంటే రండి ఇక్కడికి. 7 మొహాలు వేసుకుని మేము కష్టపడి మాకు అవకాశాలు రావట్లేదండి, నిజమే. ఎప్పుడో తలుపు తట్టేదాకా వెయిట్ చేయాల్సిందే. ఓపిక, సహనం, పట్టుదల, కృషి, అన్నిటి నుంచి విపరీతమైన ఆశ. నేను గెలుస్తాను, నేను సక్సెస్ఫుల్ అవుతానని ప్రతిరోజు నీకు నువ్వు ఆ భగవద్గీతను బోధించుకోగలిగి నిలదొక్కుంటా అంటే రండి. లేకపోతే హాయిగా బయట రకరకాల హాయిగా సింపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఉద్యోగం చేసుకోవచ్చు, ఐటీలోకి వెళ్ళొచ్చు. అంటే అవి తక్కువ అవుతుంది, సక్సెస్ రేటు హై పర్సంటేజ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అక్కడ అలాంటి చోటుకి వెళ్ళిపోండి. ఇక్కడ పోరాడగలిగి, నిలబడగలిగి, తుఫానుల్ని, అగ్నిపర్వతాల లావా ప్రవాహాలని తట్టుకోగలిగితే వచ్చేయండి. ఇక్కడ వెయిట్ చేస్తుంది కళాం తల్లి. విపరీతం పేరు ప్రతిష్టలు ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది, గొప్ప భవిష్యత్తును కూడా ఇస్తుంది. సో ఇట్లా మీ ఏజ్లో వచ్చే వాళ్ళకి, నా ఏజ్లో వచ్చేవాళ్ళు అంటే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే మనం కూడా ట్రై చేయొచ్చు, నిజంగా 10 మంది లెక్క పెడితే 10 మంది ఉన్నారు కదా, మనం కూడా ట్రై చేయొచ్చు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రయత్నించండి, సింపుల్. అంటే నేను మీకు కింద చెప్పలా, సాలెగూటి అల్లికలో సాగుతున్న పోరు చూడండి రాసేవాడు నా ఫ్రెండ్. పడిలేచిన కెరటంలో ఆ హోరు చూడు, సాలెగూటి అల్లికలో సాగుతున్న పోరు చూడు. సాలెగూడు అల్లుతూనే ఉంటుంది, ఎంత ఆశ, కెరటం పడి లేస్తూనే ఉంటుంది, ఎంత పోరాటం. ఆ తత్వం ఉండాలి, పోరాడే తత్వం ఉన్నవాడు ఏ ఏజ్లో రావచ్చు. 65 ఏళ్ళకి KFC పెట్టి ఆడవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. సింపుల్. ఈవెన్ జగపతి బాబు గారు కూడా హీరోగా చేసుకుంటూ ఒకే నెంబర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ హెల్దీ. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ హెల్దీ.
ఆరోగ్యంగా ఉండి ప్రయత్నం చేస్తానంటే తప్పకుండా రండి. మా మాట ఉంది. 10 మంది ఉన్నాం నిజంగా, చాలా స్పేస్ ఉంది ఇక్కడ. 10 మంది ఉన్నాం మా జోనర్లో. సో మీకు ఈ జర్నీ అనేది ఈజీగా అయిందా, కష్టంగా? ఈజీగా కదా, ఎంజాయ్డ్ ఇట్. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈజీగా ఉండడం టఫ్గా ఉండడం కాదు, జర్నీని ప్రేమించగలగడం అంతే. ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు నడక్కు గమనమే నీ గమ్యం అయితే, గమనమే నీ, దీంతో క్లోజ్ చేయండి ఇంటర్వ్యూ. ఎంతవరకు ఎందుకొరకు ఈ వింత పరుగు నడక్కు గమనమే నీ గమ్యం అయితే, బాటలోనే బతుకు దొరుకు. ఇది సిరివెన్నెల గారు చెప్పిన అద్భుతమైన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అడగద్దు. గమనం అంటే పరిగెత్తడమే నీ గమ్యం అంతే. పరిగెత్తి ఏం సాధించాలి నీ గమ్యం కాదు, పరిగెత్తడమే నీ గమ్యం అయితే, గమనమే నీ గమ్యం అయితే, బాటలోనే ఆ దారిలోనే నీకు బతుకు దొరికేస్తుందయ్యా, దొరికించుకో. సింపుల్. ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు నడక్కు గమనమే నీ గమ్యం అయితే, బాటలోనే బతుకు దొరుకు. దొరుకుతుంది, ఎంతకంటే. సూపర్ సూపర్ సూపర్. సో అవమానాలు ఇలాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? చిన్న చిన్న అవి కాంట్ కన్సిడర్. అది అవమానమైనా అది అవమానం కాదు, నేను చెప్పేది అదే మీకు. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు అప్పుడు అవమానం పడిపోయాను. అవమానం ఏంటి, పార్ట్ ఆఫ్ ద లైఫ్ అది. రోజు నేను పొగుడతారు ఏంటి, రోజు చప్పట్లు కొడతారా? పోనీ ఇవాళ చప్పట్లు కొట్టారు, ఇంకో జీవితంలో ఇంకెప్పుడు నీకు అవమానం రాదని గ్యారంటీ ఇస్తావా? లేదు. నేను చెప్పినదే మీకు. ఆశలు రేపినా అడియాశలు చూపినా జీవితం ఆగదు, కాలం ఒక క్షణం కూడా ఆగదు. మరి నువ్వెందుకు భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? అవమానం ఏంటి? అవమానం అసలు అవమానం అంటే అదొక ఎమోషను. ఆనందం ఒక ఎమోషను, విజయం ఒక ఎమోషను, ఫెయిల్యూర్ ఒక ఎమోషను. లైఫ్ ఈజ్ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. అకార్డింగ్ టు యు వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ ఈజ్ ప్రయత్నం, ఎఫర్ట్ ఈజ్ సక్సెస్. ఇప్పటిదాకా పాట చెప్పాను, గమనమే నీ గమ్యం. నీ టార్గెట్ ఏం కాదు, ఈ 500 సినిమాలు యాక్ట్ చేయాలని కాదు. నేను డైలీ కృషి చేసుకుని నేను ఎఫర్ట్ పెట్టి సినిమాలు తెచ్చుకోవాలి, అది ప్రయత్నం, అదే అదే గమ్యం. రిజల్ట్ వస్తుంది. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫర్ట్. ప్రయత్నమే విజయం, ప్రయత్నమే విజయం. సో ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చేయాలి అట్లా ఏమన్నా ఉందా మీకు? అంటే నాకు ఎమోషనల్ ఫాదర్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఒక ఫుల్ లెంగ్త్ రోల్ అలా ఏమైనా, ఒక 50 ఏళ్ల తండ్రి కూతురు. మొన్న కాలింగ్ బెల్ అని ఒకటి ఈటీవీలో ఒక చక్కటి ఎమోషనల్ కథాసుధలో ఒక అవకాశం ఇచ్చారు, చాలా మంచి పేరు వచ్చింది. అలాంటిది ఒక ఫుల్ లెంగ్త్ మూవీ చేయాలని కోరిక ఉంది. అండ్ విలన్గా లేటెస్ట్గా డిక్షన్ బేస్డ్, డైలాగ్ బేస్డ్ విలన్స్, అది నాకు వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దర్శక నిర్మాతలు దయతలిచి అవకాశం ఇస్తే చేస్తాను, అవకాశం ఇవ్వకపోయినా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అదే మీకు ఇందా చెప్పింది. ఐ నెవర్ స్టాప్ ఇన్ మై లైఫ్. సో అదర్ లాంగ్వేజ్లో ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి కస్టడీ డ్యూయల్ 2 భాషల్లో చేసినప్పుడు 2 భాషలను ఫాదర్ వేషం చేశాను. 7 అని ఒక తెలుగు తమిళ బైలింగ్వేలో తమిళ డబ్బింగ్ కూడా చెప్పాను. తమిళ నేర్చుకున్నాను చెప్పుకున్నాను. ఇప్పుడు ఏదో కన్నడంలో ఒకటి, మలయాళంలో ఒకటి, ఇంకా పేర్లు చెప్పను హీరోలు, అవి పైప్ లైన్లోనే అయిపోతాయి. 99% అయిపోయింది, ఇంకా 1% దగ్గరలో ఉన్నాను. ఆ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకే చెప్తాను. ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇన్ కన్నడం, ఒక ఫుల్ లెంగ్త్ రోల్ మలయాళం. బోత్ ఆర్ నెగిటివ్ రోల్స్, విలన్ రోల్స్, 2 నెగిటివ్ షేడ్స్. అవి కన్ఫర్మ్ అయిందో చెప్తాను, దగ్గరలో ఉన్నాయి.